మహానుభావుడు పాలన అందించేటువంటి వాడు స్వార్థాన్ని మర్చిపోయి పూర్తిగా తన జీవితాన్ని సైంటిఫిక్ టెంపర్తో దేశం కోసం అర్పించినప్పుడు ఆ దేశం ఎలా ఎదుగుతుందో చెప్పడానికి భారతదేశం ఒక చక్కటి ఉదాహరణ. జవహర్లాల్ నెహ్రూ గారు చిన్నపిల్లల దగ్గర తీసుకొని వాళ్ళని ఆస్వాదించి వాళ్ళ భవిష్యత్తే ఈ దేశ భవిష్యత్తుగా భావించాడు. అందుకోసమే బాలలందరినీ దగ్గర తీశారు. మన తరం అయిపోయింది. భవిష్యత్ తరాలు బాగుపడాలి అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే మనం వాళ్ళకి కావాల్సిన సైంటిఫిక్ టెంపర్ అందించాలనేటువంటి ఆలోచనతో విద్యా విధానానికి సంబంధించినటువంటి అనేక ప్రణాళికలు తయారు చేసి యూజీసీ లాంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి దానికి కావాల్సినటువంటి గొప్ప గొప్ప నాయకుల్ని మంత్రులుగా నియమించి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా అనేక వ్యవస్థల్ని, నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని, అట్లాగే సెంట్రల్ యూనివర్సిటీస్ ని కూడా ఆయన ఏర్పాటు చేయించారు. అలా ఏర్పాటు చేయబట్టే ఈరోజు చాలా యూనివర్సిటీస్ నుంచి రీసెర్చ్ జరుగుతూ ఉన్నాయి. ఆ రీసెర్చ్ జరుగుతూ ఉన్నాయి కాబట్టే ఈరోజు దేశ జనాభాకు కావాల్సినటువంటి అవసరాలన్నీ తీరుతా ఉన్నాయి.